తొలి ఏకాదశి పండుగ విశిష్టత ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్య గారు. అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశాయ నమో నమః. మన ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి పండుగ తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ఇట్లా పలు పేర్లతోటి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని పిలుస్తూ ఉంటారు. దీన్ని పెద్ద ఏకాదశి అని, తొలి ఏకాదశి అని, తొలి పండుగ అని, శయన ఏకాదశి అని చాలా విధాలుగా పిలుస్తూ ఉన్న ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఈ 2 ఏకాదశులకి సంవత్సరానికి 24 ఏకాదశులు అవుతాయి. 12 మాసాలకు ఒక్కొక్క మాసానికి 2 ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు మనకి సంవత్సరంలో వచ్చేటువంటి ఏకాదశులు. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశులు మనకి ఆషాఢ మాసంలోను, కార్తీక మాసంలోను, మార్గశిర మాసంలోను, అలాగే వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి అనేకమైనటువంటి విశిష్టాలు, విశేషమైనటువంటి ఆదరణ ఈ ఏకాదశులకు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనకి వచ్చేటువంటి ఏకాదశి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి. దీని తర్వాత మన కార్తీక మాసంలో మళ్ళీ బోధన ఏకాదశి అని పిలుస్తుంటారు. మార్గశిర మాసంలో వచ్చేదాన్ని మనకి అందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి అని దాన్ని పురస్కరించుకుంటారు. అట్లా వైశాఖ మాసంలో మరొక ఏకాదశి వస్తుంది. ఇట్లా ప్రతి మాసంలో వచ్చినా కానీ కొన్ని మాసాల్లో విశేషమైనటువంటి మాసాల్లో ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చింది. ఈ తొలి ఏకాదశి అని పిలువబడడానికి, శయన ఏకాదశి అని పిలువబడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసం నుంచి ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, మళ్ళీ వచ్చే ఆశ్వీజము 4 మాసాలు కూడా యోనులు, మునులు, జీయర్ స్వాములు, సన్యాసులంతా కూడా దీన్ని చాతుర్మాస్య దీక్ష కింద 4 నెలల పాటు వాళ్ళు ఉన్నటువంటి గ్రామం నుంచి కదలకుండా ఒకచోటనే ఉండి తపస్సులు, యజ్ఞాలు చేస్తూ లోక కళ్యాణార్థం వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఒంటిపూట భోజనంతో వాళ్ళు ఏమి ఫలాలు మాత్రమే స్వీకరించి ఎక్కువ శాతంగా భోజనం అవేమి స్వీకరించకుండా కేవలం ఎక్కువ శాతం ఎంత సమయం అయితే 24 గంటలు, రోజులు ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు ఎక్కువగా జపము, ఆ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి పారాయణాదులు మాత్రమే చేసుకుంటూ లోక కళ్యాణార్థం కృషి చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. స్వామివారు ఈరోజు పౌలింపు సేవ చేసి మళ్ళీ మార్గశిరంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు నిద్ర లేచి మన జగత్తంతటికి కూడా ఆయన దర్శనమిస్తాడు. ఈ 4 నెలల పాటు నిద్రించి మళ్ళీ మార్గశిరంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు పరంపదనాథుడి కింద 3 అమ్మవార్లతో కలిసి స్వామివారి వైకుంఠంలో భక్తకోట జనులకు, అలాగే వైకుంఠంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనార్థం ఆ స్వామి ఈరోజు పడుకుని మళ్ళీ అప్పటి వరకు స్వామివారు నిద్రిస్తూనే ఉండి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు నిద్ర లేచి అందరికీ దర్శనమిస్తారు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.